సామాన్లు అందుకో కో 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 అందుకుంటలే పునుగులు అని మాత్రం పెద్దగా చెప్పినావు. ఆడోళ్ళు 5 నిమిషాలు ఎట్లా తయారవ్వాలో చెప్పు అంటే మాత్రం నోట్లకి మాట వస్తలేదు. 5 నిమిషాలు కాకపోతే 50 నిమిషాలు తీసుకో. కానీ నాకు ఈ సమస్యకి ఇవాళ సొల్యూషన్ చెప్పి తీరాల్సింది. నీ గురించి ఇంత పెద్దగా చెప్పిండు బాబాయ్, అన్ని చెప్తాను నాకు అని. నేను అప్పటికి చెప్పిన ఇంత లేదురా బాబాయ్కి అని. ఇంతరా నా మాట. సరే ఆ నేను పొయ్యి మీద ఎత్తి. 6 గంటల సేపు నానబెట్టిన మినపప్పు ఇది. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చక్కగా వెళ్ళి రుబ్బుకుండ్రా. నేను వద్దు ఇట్లాంటి దాంట్లో మధ్యలో తల పెట్టకని చెప్పి కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి. ఇంకెంత టైం ఇవ్వాలా? ఇదేదో ఎక్స్ట్రా ప్రశ్నలా ఉంది. నీకు ఒక్క 10 నిమిషాల సమాధానం చెప్పేశారా? 10 నిమిషాలు కాదు కదా, 10 రోజులైనా 10 నెలలైనా 10 యుగాలైనా ఈ ప్రశ్నకి సమాధానం లేదుగాక లేదుగాక లేదు. బాబాయ్ సూపర్. పొడుగులే అంతే కదా? అంతే. నీళ్లు పెట్టాను అక్కడ రెడీగా. మంచి కలపాలనా? ఏ పురుగు చూద్దాం. అక్కడ గిన్నెలో నీళ్లు పెట్టాను, నీళ్లలో చేయి పెట్టి పునుగులే. ప్రతి 4 పునుగుల తర్వాత ఒకసారి నీళ్లలో చేయి పెట్టేవనుకో సులువుగా వచ్చేస్తాయి. ఓకే, రెడీ అయిపోబోతున్నాయి. ఓ పని చేయవా, నీళ్ళలో చెంచా ఉప్పు వేసి. అదేంటి ఎందుకన్నా? మనం పిండిలో ఉప్పు వేయం కదా, నీళ్ళలో ఉప్పు వేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా వడలు ఎక్కడైనా పెరుగు వడలు తింటుంటావు కదా, నువ్వు గమనిస్తే వడ పై పొర మీదే మనకు కొంచెం ఉప్పుగా ఉంటుంది, లోపలికి వెళ్ళేది కొద్దిగా చప్పగా ఉంటుంది. అవును. దానికి కారణం ఏంటంటే నీళ్ళలో ఉప్పు వేస్తారు. మరి ఉప్పు కసలు తినకూడదు కదా. అదో ఆ కలర్ మారిని ముందు తీసే గబగబా నీళ్ళలో వేసే డైరెక్ట్గా. కట్టేసి ఎప్పుడు మూకుడు అందుకో చెప్తా. ఇక్కడ పెట్టి ఒక 2 చెంచాలు నూనె ఇందులో వేయి. ఆ నూనె తీసి రుబ్బురోల మీద పెట్టు. ఒక్కసారి ఆ వడల్ని ఇలాగ ముంచు. పొయ్యి వెలిగించి అటువైపు ఇది అటు పెట్టు. ఆవాలు వేసి కలుపు. ఆల్రెడీ వేడి నూనె కదా నేను పోసింది. కానీ ఫ్రైయింగ్ ప్యాన్ వేపుడు ముక్కుడు చల్లగా ఉంది కదా. జీలకర్ర, ఎండుమిరపకాయలు, చాలు చాలు, కరివేపాకు, పోయి కట్టేసి జాగ్రత్త. ఆ పెరగలో తాలింపు వేసేయాలా? అంతే. ఫ్రైయింగ్ ప్యాన్లో వేసి ఇందులో వేసి
ఇప్పుడు ఏం చేస్తావు? కలుపుతా. ఉప్పు ఆల్రెడీ ఆ నీళ్ళలో వేసినా కదా. చేసి కలుపు. అది పునుగుల్లోకి, ఇది పెరుగులోకి. ఓకే, ఈ మూడు కొంచెం కొంచెం వేయద్దు. క్యారెట్ తురుము, కొబ్బరి తురుము అండ్ కొత్తిమీర. పునుగులు నీళ్ళు పిండేసి ఇందులో వేసాం. ఇందులో నీళ్ళు పిండేస్తున్నాం. 4 తీసుకుని జాగ్రత్త పిండేసి 2 తీసుకుని జాగ్రత్తగా వేసి. ఇప్పుడు నీళ్ళు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతాయో పునుగు లోపల ఒక శూన్యం క్రియేట్ అవుతుంది. ఆ శూన్యం ఎప్పుడైతే సృష్టించబడుతుందో అది పెరుగుని చక్కమని లాక్కుంటుంది. అప్పుడు అది మామూలు పునుగు నుంచి పెరుగు పునుగుగా పరావర్తనం చెందుతుంది, పరిణామం చెందుతుంది. బాగా చెప్పు. అలాగే భార్య తొందరగా కానీ అది చెప్పలేదు. నార్సిసిజం అని ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది. ఏ స్త్రీ అయితే తన రూపాన్ని మాటి మాటికి అద్దంలో చూడాలనుకుంటుందో, ఏ స్త్రీ అయితే అద్దంలో తన రూపాన్ని చూసుకుని అనుక్షణం మురిసిపోతూ ఉంటుందో దాన్ని నార్సిసిజం అంటారు. ప్రతి స్త్రీలో ఉంటుంది నార్సిసిజం. పురుషుల్లో కూడా ఉంటుంది, కానీ స్త్రీల్లో ఎక్కువగా ఉంటుంది. షేక్స్పియర్ నాటకాల్లో ఉంది ఈ ప్రస్తావన. అలా ఉండడం వల్ల అది మానవ సహజమైన పరిణామం. దాన్ని నీ ఐడియాతో మార్చేయాలి. మనం ఏమీ చేయలేం. మార్చాలి. ముందు బాగా పునుగులు కలుపు ఒకసారి. ఈ పునుగులు కాసేపు నాని తర్వాత మనం వేరే గిన్నెలోకి మారుస్తాం కదా, అప్పుడు వాటిల్లో ఇవి కొంచెం వేద్దాం. ఈ క్యారెట్, కొబ్బరి తురుము, కొత్తిమీర మళ్ళీ వేద్దాం. ఈ లోపల పెరుగు దీన్ని పీల్చుకుంటా ఉంటది. పెరుగు పునుగులు ఏం చేయమంటారు? పక్కన పెట్టు కాసేపు. దీన్ని తీసి కాసేపు ఇట్లా పెడతా. పెరుగు పునుగులు తీసుకో, ఆ స్టీల్ గిన్నెలోకి మార్చి. స్టీల్ గిన్నెలోకి జాగ్రత్తగా బోర్లు. కొంచెం కొబ్బరి కోరు, కొంచెం క్యారెట్ తురుము. కొబ్బరి కోరు, క్యారెట్ తురుము, నానబెట్టిన మినపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేడి నూనెలో పునుగులుగా వేసుకొని బాగా వేయించి ఉప్పు కలిపిన నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి. వేపుడు మూకుల్లో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు తయారు చేసుకొని పెరుగు మిశ్రమంలో వేసి కొన్ని నీళ్లు, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని అందులోనే క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, కొత్తిమీర కూడా వేసి కలుపుకొని నీళ్లు తీసేసిన పునుగులు కూడా వేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకుంటే పెరుగు పునుగులు రెడీ.